హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. కోట్ల రూపాయలు ఉండొచ్చండి, కోట్లకు పడగలెత్తుండొచ్చు, ఎంత తిన్నా తరగని ఆస్తి ఉండొచ్చు. కానీ చట్టం ముందు ఇవేవీ పనికిరావండి. తప్పు చేస్తే కనుక కఠినంగా శిక్ష అయితే కనుక పడుతుంది. ఇవన్నీ ఎవరో అతీతులు కారు చట్టం ముందు అనడానికి కొన్ని సంఘటనలు అయితే కనుక సొసైటీలో చోటు చేసుకుంటుంటాయి. అలాంటిదే ఒకటి ఏంటంటే, ఈ నేత కొడుకు, బీఆర్ఎస్ నేత కొడుకు ఎవరైతే షకీల్ ఉన్నాడో ఆయన కుమారుడు రెహాల్ని నిన్న అరెస్ట్ చేశారు. ఏదైతే కారు డ్రైవింగ్లో ర్యాష్ డ్రైవింగ్లో భాగంగా ఏదైతే ప్రాణాపాయానికి పరిస్థితికి తీసుకెళ్లాడో, కాబట్టి అతను ఎవరైతే ఉన్నారో రెహాల్ని యాక్సిడెంట్ చేసిన వెంటనే అతను దుబాయ్ పంపేయడం, దుబాయ్లో ఉండడం, అది కూడా విజిటింగ్ వీసా మీద వెళ్ళాడు ఆయన. ఆ విజిటింగ్ వీసా డేట్ అయిపోవడంతో ఇండియాకి తిరిగి తప్పక రావడం పరిస్థితి. కాబట్టి ఇండియాకి రాగానే ఎయిర్పోర్ట్లోనే తనని ఎవరైతే రెహాల్ ఉన్నాడో తనను అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు చెప్పానంటే, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, చట్టానికి ఎవరు అతీతులు కాదండి, ఖచ్చితంగా దొరుకుతారు ఏదో రోజుని. కాబట్టి చట్టం విషయంలో లోబడి ఉండాలని నేను అంటాను. కాబట్టి అంతేకాదు, ఎవరైతే ఈ షకీల్ ఉన్నాడో ఈయన బీఆర్ఎస్ నేత కావడంతో కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ని మరింత ఏదైతే నేను ఏ తప్పు జరిగినా వదిలిపెట్టదు కాబట్టి 100% ఆ కేసుని మరింత స్పీడప్ చేయటం, అలాగే ఆ కేసులో ఉండేటువంటి నిందితుడిగా ఉండేటువంటి రెహాల్ని ఇండియాకి వచ్చి రాగానే పట్టుకోవడం, ఇవన్నీ కూడా చక్కమని జరిగిపోయినాయి. వాస్తవంగా అయితే కనుక కొన్ని సంవత్సరాలు పట్టేసింది ఇలాంటి కేసులు. కానీ అలా కాకుండా చాలా స్పీడ్గా దీని మీద దృష్టి పెట్టారు. అందుకు కారణం ఏంటంటే కనుక అతను బీఆర్ఎస్ నేత. ఏదేమైనప్పటికీ చట్టం ముందు ఎవరు అతిథులు కాదు. కోటీశ్వరులైనా కూటికి లేనోడైనా తప్పు చేస్తే తప్పే అనడానికి ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటిని మనం గుర్తించాలని నా అభిప్రాయం. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.